ప్రమాణపూర్వకమైన మాట వెనుదీయలేనిది, అది నెరవేర్చబడాల్సిందే. అందుకే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. ముఖ్యంగా ఎక్కువగా పెళ్ళిలో ప్రమాణం ఉంటుంది. అది దేవుని ఎదుట జీవితాంతం నేను అతనితో లేక ఆమెతో సుఖమైన దుఃఖమైన అతనితోనే లేక ఆమెతోనే నా ప్రయాణం అని చెప్తాం. ఇంకా చాలా విషయాలలో తరచుగా ప్రామిస్గా నేను నీకు మాట ఇస్తున్నాను, లేక నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అంటూ ఉంటాం. మరి ఇక్కడ దేవునితో కీడైనా కావచ్చు, మేలైనా కావచ్చు, మనుషులుగా వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని నేను చేస్తాను ప్రభు అని యోచన లేకుండా పెదవులతో వ్యర్థముగా మాట్లాడి ఒట్టు పెట్టుకుని ఎడల మనం అపరాధులమైపోతాం. జాగ్రత్త. దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకకూడదు. నీ హృదయాన్ని త్వరపడనివ్వకూడదు. నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీవు నీ దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. భుక్తిహీనుల వలె నీవు గనుక ఉంటే నిన్ను ఆయన ఇష్టపడడు. నీవు మొక్కుకున్న దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనుక ఇండుట మేలు. ఇక్కడ హేరోదియా రాజు కూడా తన కుమార్తెకు ఒక మాట ఇస్తాడు, ప్రమాణం చేస్తాడు. ఏమనంటే, నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమడిగినా నీకు ఇచ్చేస్తానంటాడు. ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదే యోహాను తల కావాలని కోరుకుంటుంది. ఆయన ఇచ్చిన మాటను బట్టి, ఆమెతో ఉట్టి పెట్టుకోవడం బట్టి యోహాను తల నరికివేయబడింది. నీ దేహాన్ని శిక్షకు లోపరిచినంత పని నీ నోటికి ఉంటుంది. కాబట్టి నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం వల్ల శిక్షకు అర్హురాలివైపోతావు. తరువాత పొరపాటున అనేశాను అని దేవుని దూత ఎదుట చెప్పవద్దు. నీ మాటలు దేవుని కోపాన్ని రేపుతాయి, నిన్ను శిక్షకు గురి చేస్తాయి. కాబట్టి భయపడి మాట్లాడు. భక్తిని నీ మాటల్లో కనుపరచు. గాడ్ బ్లెస్ యు ఆల్.